దాదాపు 14 సంవత్సరాల తర్వాత తెలంగాణలో సినీ అవార్డుల ప్రధానోత్సవం సంబరం నెలకొంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ కవి గద్దర్ పేరు మీద అవార్డులను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఫిలిం సొసైటీ కమిటీ చైర్మన్ జయసుధ కూడా అవార్డులను ప్రకటించారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బాలీవుడ్ నటుడు పైడి జయరాజు, అదేవిధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజు పేరు మీద కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించనుంది. అయితే దీనికి సంబంధించిన ఫిలిం సొసైటీ సభ్యులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పైడి జయరాజు పేరు మీద అవార్డు ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనం కరీంనగర్ ఫిలిం సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పైడి జయరాజ్కు సంబంధించి తెలంగాణ ఉద్యమం నడిచే ముందు అప్పుడు ఎప్పుడైతే నడుస్తున్నదో అప్పుడు పైడి జయరాజ్ చరిత్ర అనేది మరుగున పడిపోయింది అంతకుముందు. కానీ తెలంగాణ ఉద్యమం ఎలా అయితే ప్రారంభమైందో అప్పుడు ఏదైతే తెలంగాణ చరిత్రలో ఎవరెవరు మహనీయులు మరుగున పడిపోయారో అందులో కళారంగానికి సంబంధించి సినీ రంగానికి సంబంధించి పైడి జయరాజ్ కరీంనగర్ గడ్డ మీద పుట్టిన ప్రముఖ కళాకారుడు మరియు జాతీయ స్థాయిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన పైడి జయరాజ్ గారికి అప్పట్లో మన తెలంగాణలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవం అనేది దక్కలేదు. అంటే అప్పుడు పైడి జయరాజ్కు దక్కని గౌరవం తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం పైడి జయరాజ్ పేరు మీద ఒక అవార్డు ఇప్పుడు మణిరత్నం గారికి జాతీయ స్థాయిలో ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. దీనికి కరీంనగర్ ఫిలిం సొసైటీ పక్షాన నేను ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ, ముఖ్యంగా కరీంనగర్ ఫిలిం సొసైటీ యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు పొన్నం రవిచంద్ర గారు దీని మీద పైడి జయరాజ్ చరిత్ర మీద రీసెర్చ్ చేయడం జరిగింది. ఆయనే దీని మీద డాక్యుమెంటరీ రూపొందించి పైడి జయరాజ్ యొక్క కుటుంబ సభ్యులను కలిసి ఆయన ఏదైతే పైడి జయరాజు పూర్తి చరిత్ర ఆయన యొక్క జీవితానికి సంబంధించిన పూర్తి చరిత్రను డాక్యుమెంటరీ రూపంగా తీసి ఒక్క తెలంగాణకే కాదు టోటల్ యావత్ ప్రపంచానికి చూపించడం జరిగింది. తద్వారా పైడి జయరాజ్ అనే వ్యక్తి ఇంతటి మహనీయుడా అని ప్రపంచానికి తెలిసి ఇతర దేశాలు కూడా ఈ డాక్యుమెంటరీకి మరియు ఈయన ఏదైతే పొన్నం రవిచంద్ర రూపొందించారో ఆ డాక్యుమెంటరీకి అనేక అవార్డులు కూడా రావడం జరిగింది. అందులో ఈయన రూపొందించిన ముఖ్యంగా దీని గురించి రీసెర్చ్ చేసిన పొన్నం రవిచంద్ర గారికి ఆ దేశాలు కూడా ఆహ్వానం పలికి తగిన విధంగా సత్కారం చేయడం జరిగింది. ఆయనకు సన్మానములు కూడా చేయడం జరిగింది. మనం కూడా మన వివిధ కళాకారులు కళాఖండాలకు సంబంధించిన ఏదైతే వేదికలు ఉన్నాయో వాళ్ళు కూడా ఈ పొన్నం రవిచంద్రకు దీనికి సంబంధించి మనం సన్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పైడి జయరాజ్ యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే ఆయన ఇక్కడ మన తెలంగాణ వాసి, తెలంగాణలో పుట్టి జాతీయ స్థాయిలో ఎదిగి అప్పుడే ఆ కాలంలోనే ఆ జాతీయ స్థాయిలో ఏదైతే హిందీ సినిమా చరిత్ర రంగంలో చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక నటుడిగా గుర్తింపు పొందడం అనేది జరిగింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన గురించి తెలియకపోవడం వల్ల అప్పుడు ఆయనను గుర్తించకపోవడం వల్ల ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వలేదు. కనీసం ఇప్పుడైనా కూడా తెలంగాణకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల ముందు కూడా అంతకుముందు పేరు వచ్చింది. కానీ పూర్తి స్థాయిలో ఆయన పేరు మీద ఒక అవార్డు ఇవ్వాలి అనేది గత 10 సంవత్సరాల ముందు వాళ్ళు ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పైడి జయరాజ్కు సంబంధించి తగిన గుర్తింపు ఇచ్చి ఆయన పేరు మీద ఇప్పుడు ఏదైతే ప్రముఖ దర్శకుడు మణిరత్నానికి అవార్డు ఇవ్వడం జరుగుతుందనేది చాలా అభినందనీయం. చెప్పండి సార్, ఇప్పుడు పైడి జయరాజ్ అనే వ్యక్తి బాలీవుడ్ సామ్రాజ్యంలో ఒక ఏలేలాడు. అసలు వ్యక్తి ఎన్నో సినిమాలలో నటించాడు, మూకీ సినిమాలలో కూడా నటించాడు. అలాంటి వ్యక్తికి ఎందుకు గౌరవం దక్కలేదు? ఎందుకు అతను మనుగడ కోల్పోయాడు తెలంగాణలో? వాస్తవంగా నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించి ఇందాక నేను చెప్పడం జరిగింది, తెలంగాణకు సంబంధించిన అనేక మంది యొక్క చరిత్ర సంబంధించి అది మరుగున పడిపోయింది. కానీ దీనికి మన తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఎవరైతే తెలంగాణకు ఉద్యమానికి సంబంధించి తెలంగాణకు ఉన్న కళకు సంబంధించి కానీ ఇతరత్ర ఉద్యమాలు ఉద్యమప్పుడే ఈ యొక్క పైడి జయరాజ్ యొక్క ఆ చరిత్రను వెలికితీయడం చాలామంది దీని గురించి తెలియడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో మాత్రం తర్వాత ఇప్పుడే అనేది అంతకుముందు ఒక 2-3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల ముందే దీని గురించి పూర్తి స్థాయిలో అనేది ఈ కరీంనగర్ ఫిలిం సొసైటీ ద్వారా కూడా వచ్చింది. ప్లస్ ఈ యొక్క కరీంనగర్ ఫిలిం సొసైటీ ద్వారానే ఈ పొన్నం రవిచంద్ర ఈ యొక్క బుక్ కూడా రూపొందించడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే అప్పుడు మరుగున పడడానికి కారణం చాలా అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాల వల్లనే పైడి జయరాజ్కు తగిన గుర్తింపు రాలేదు. అప్పుడు ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నారో వాళ్ళ నటులనే వాళ్ళు ఎక్కువ శాతం అనేది వాళ్ళు ప్రోత్సహించుకున్నారు తప్ప తెలంగాణకు సంబంధించిన ఎవరైతే కళాకారులు ఉన్నారో చాలా మంచి పెద్ద ఎత్తున ఉన్న కాంతారావు అంటే మంచి నటుని కూడా సరైన వాళ్ళు అప్పుడు గుర్తింపు ఇవ్వలేదు. కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కానీ అందరి కళాకారులకు అందరి నటులకు సరైన గుర్తింపు ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది తెలంగాణకు సంబంధించిన అవార్డులు కాబట్టి ఇప్పుడు ఈసారి గద్దర్ పేరు మీద ఏదైతే అవార్డు రూపొందించారో అందులో పైడి జయరాజ్కు సంబంధించి జాతీయ స్థాయిలో అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రఘుపతి వెంకయ్య, బిఎన్ రెడ్డి, ఎన్టీఆర్ పేర్ల మీదుగా అవార్డులు ఇచ్చేవారు. దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇటు పైడి జయరాజ్ అదేవిధంగా కాంతారావు పేరు మీద కూడా అవార్డులు ప్రదానం చేస్తుంది కదా. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇద్దరు పేర్లపై? ఇందాక నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి వ్యక్తి మన తెలంగాణకు సంబంధించిన నటుల గురించి ఇప్పుడిప్పుడే వీళ్ళ పేరు మీద అవార్డులు వస్తున్నాయంటే ఒక తెలంగాణ వాసిగా నేను కూడా చాలా గర్వపడుతున్నాను. అంతకుముందు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ యొక్క రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, లేకుంటే అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉన్నదో ఆధిపత్యం ఉండే, అప్పుడు సినీ పరిశ్రమ చలనచిత్ర రంగంలో ఎక్కువ శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాళ్ళ ఆధిపత్యం ఉండే. అప్పుడు సరైన గుర్తింపు అనేది తెలంగాణ వాళ్ళకి లేకపోవడం వల్ల అది ఇవ్వలేకపోయారు. వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకున్న రాజకీయాలకు సంబంధించి కానీ లేకుంటే వాళ్ళకున్న కార్పొరేట్ సంబంధించిన ఏదైనా సెక్టార్ అప్పుడున్న దాని మీద కొందరు తెలంగాణ కళాకారులను అప్పుడు గుర్తించలేకపోయారు, కానీ ఇప్పుడు గుర్తించడం జరిగింది. తెలంగాణలో కూడా చాలామంది కళాకారులు ఉన్నారు, నటులు ఉన్నారు. సో వారి కోసం తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇటు ఫిల్మ్ సొసైటీ ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మనకు కరీంనగర్ అనేది ఇప్పుడు ఒక లఘు చిత్రాల హబ్గా మారింది. ముఖ్యంగా మన కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ తీసుకుంటే మేము ఆల్రెడీ ఇప్పుడు పొన్నం రవిచంద్ర వచ్చిన తర్వాత ఈ షార్ట్ మూవీస్ ఏదైతే ఉన్నదో లఘు చిత్రాలకు సంబంధించి ముఖ్యంగా మన తెలంగాణలో రూపొందించిన లఘు చిత్రాలకు మేము షార్ట్ మూవీస్ ఏదైతే ఉన్నాయో దానికి చిన్నితెర అని కార్యక్రమం చేసి మేము ఆల్రెడీ ప్రతి నెలలో 2-3 సార్లు వాళ్ళకు వాళ్ళ చిత్రాలను ప్రదర్శించి వాళ్ళకు ప్రోత్సాహకంగా మనం వాళ్ళకి ఏదో తగిన సత్కారం చేయడం ద్వారా వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తున్నాము. అట్లనే మనము ఇప్పుడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ నటులు ఏదైతే ఉన్నారో ముఖ్యంగా తెలంగాణలో చాలామంది నటులు ఉన్నారు, చాలామంది దర్శకులు ఉన్నారు, చాలామంది నిర్మాతలు ఉన్నారు. వాళ్ళకు ఔత్సాహికులకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు ప్రోత్సాహకరంగా ఏదన్నా ఇస్తే చాలామంది బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇక నుంచి తెలంగాణకు సంబంధించి తెలుగు పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమలో తెలంగాణకు సముచిత స్థానం కల్పిస్తే కానీ ఈ తెలంగాణకు సంబంధించిన కళాకారులు, దర్శకులు, నటులు అనేది బయటికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి తెలంగాణకు సంబంధించి ప్రత్యేక ఒక సానుకూలంగా ఏదైనా వాళ్ళు ప్రోత్సాహకంగా ఏదన్నా చేస్తే ఇది చాలా అభినందనీయం. వాస్తవంగా ఏంటంటే చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు చేస్తారనేది కూడా నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పైడి జయరాజ్ పేరు మీద మణిరత్నం గారికి అవార్డును ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి గొప్ప నటుడు. 1909 సెప్టెంబర్లో జన్మించినాడు పైడి జయరాజు. ఆ టైంలోనే 1929లో బొంబాయికి వెళ్ళాడు. స్పార్క్లింగ్ యూత్ అని మొట్టమొదటిసారిగా ఒక మూకీ చిత్రంలో నటించాడు. ఇక ఆయన ప్రస్థానం ఎట్లా కొనసాగిందంటే 11 మూకీ సినిమాల్లో నటించాడు. మొత్తం 300 సినిమాలలో యాక్ట్ చేశాడు. అందులో 156 సినిమాలు కథానాయకునిగా చేసినాడు, 11 మూకీ సినిమాలు చేసినాడు. ఇది ఆయన ప్రస్థానం. ఇంతే కాకుండా ఆయన నిర్మాతగా సినిమాలు నిర్మించాడు, దర్శకునిగా కొన్ని సినిమాలు చేశాడు. ముఖ్యంగా చారిత్రకమైనటువంటి పాత్రల్లో చేసినటువంటి సినిమాలు హైలైట్. పృథ్వీరాజ్ చౌహాన్ మీద తీసినటువంటి సినిమా, ఆయన దేశభక్తికి సంబంధించిన సినిమాలు, అలాగే దానికి సంబంధించిన పృథ్వీరాజ్ కపూర్ మీద చౌహాన్ మీద తీసిన సినిమా తెలుగులోకి కూడా అనువాదమైంది. ఒక గర్వంగా ఉన్న అంశం ఏంటంటే కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ క్రమం తప్పకుండా ఆయన జయంతి, వర్ధంతి ఉత్సవాలను మనం రెగ్యులర్గా కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే పైడి జయరాజ్ సంబంధించినటువంటిది ఇప్పుడు ప్రస్తుత ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, ఆయన పైడి జయరాజ్ కుటుంబ సభ్యులను కలిసి ఆయనకు సంబంధించిన ఫోటోలను, ఆయనకు సంబంధించిన వివరాలను చాలా మట్టుకు సేకరించి ఆయన కూడా ఒక డాక్యుమెంటరీ తీసినాడు దీని మీద. తెలంగాణలో కూడా చాలామంది
కవులు కళాకారులు అదేవిధంగా నటీనటులు ఉన్నారు. వాళ్ళకు కూడా తెలంగాణ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇచ్చి వాళ్ళకు ప్రోత్సాహం అందించినట్లయితే ఇలాంటి కళాకారులు చాలామంది బయటకు వస్తారు. ఈ విధంగానైనా ప్రభుత్వం తెలంగాణ ఫిలింకు కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా పైడి జయరాజ్ అదేవిధంగా కాంతారావు పేరు మీద ఈ అవార్డులు ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని కూడా కరీంనగర్ ఫిలిం సొసైటీ సభ్యులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.